go, he will be respected and honored by people. ప్రపంచం యొక్క ప్రేమను పొందవలనన్నా మానవుని యందు ప్రధాన శత్రువైనటువంటి ఈ అహంకారమును మొదలు నిర్మూలము గావించాలి. In order to be loved by everybody, he should kill the ego in him. పిల్లలకు చాలా చక్కగా తెలుసు, ఫుట్బాల్ ఆడుతుంటారు. Children know pretty well, they play football game. ఈ ఫుట్బాల్ నందు గాలి ఉండినంత వరకు కూడాను అటువైపున వారు ఇటువైపున వారు కాళ్ళతో తంతుంటారు. So long there is air in the football, it receives kicks from both the sides of the teams. ఏనాడు ఈ ఫుట్బాల్ నందు గాలి వెలువడనో వెలుపల వెళ్ళునో అప్పుడే ఈ ఫుట్బాల్ను చేతికి అందుకుంటారు. The day when the football is deflated, then only it will be lifted by the hands. ఈ ఫుట్బాల్ నందున్నటువంటి గాలియే అహంకారం. The air in the football is ego. ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను ఇతరుల యొక్క దెబ్బలు తాను భరించక తప్పదు. So long he is egoistic, he cannot refrain from receiving kicks from all. అదే విధముగానే మానవుని యందు అహంకారం నిండి ఉన్నంత వరకు కూడాను ఇతనికి ప్రపంచం యొక్క అనుభూతులు కానీ లేక ఆప్యాయత కానీ ప్రేమ కానీ అందుకోలేడు. So long he has got ego in him, he cannot have any experiences, he cannot win the affection of people. కనుక ప్రపంచం యొక్క మన్ననను పొందవలనన్నా మొట్టమొదట అహంకారం నిర్మూలం చేయాలి. In order to be respected, he must kill his ego. ఇంకా రెండవది క్రోధం హిత్వా నశోచనీ. ఇంకా రెండవ శత్రువు క్రోధము. The second enemy is anger. ఈ క్రోధము మానవుని యందు ఉండినంత వరకు కూడాను అతనికి దుఃఖము తప్పినది కాదు. So long there is anger in him, he cannot be free from misery. ఇది ఒక భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలతో కూడి ఉంటుంది. It is a terrific fire in him. కనుకనే దీనిని క్రోధాగ్ని అని కూడాను ఒక పేరు. Therefore it is called fire of anger. ఈ అగ్ని ఉండినంత వరకు కూడాను ఇతనికి శాంతి అనేటువంటి యొక్క ఆనందము తనకు లభించదు. So long there is this fire of anger, he cannot enjoy bliss. కనుకనే మానవుడు దుఃఖము నుండి నిర్మూలం కావాలనన్నా విముక్తి కావాలనన్నా మొట్టమొదట మానవుని యందు ఉన్నటువంటి క్రోధాన్ని దూరం చేసుకోవాలి. In order to attain liberation, he should be free from misery. ఈ క్రోధమే మానవుని అనేక విధములుగా కూడాను తాను హీనుని గావించుతున్నది. It's only this anger that will ruin him. మానవత్వాన్ని నిర్మూలము చేయుచున్నది. It kills the human quality. క్రోధము కలిగిన వానికి ఏ పనియు ఫలింపకుండు. The one with anger will now be successful in any of the tasks. ఎగ్గును గలుగును. He would have problems. తన కలిమి భంగపుచ్చును. He loses his wealth. తనకును గల గౌరవము దగ్ధము చేయును. It will put on fire all his తన esteem. వారలకు ఎడచేయును. He will be away from his near and dear. జనులకు కోపము వలన సర్వము చెడుగును. Therefore he fails in all of his attempts out of anger. కనుక మానవత్వంలో ఈనాడు సర్వత్రాన్ని కోల్పోవుటకు ఈ అహంకారము క్రోధములే మహాశత్రువులుగానే ఉంటున్నాయి. For this total loss, it's only the ego and the anger that are responsible. ఇంకా మూడవ శత్రువు మానవుని యందు నఖశిఖ పర్యంతము ఆపాద మస్తకము వరకు కూడా వ్యాపించి ఉంటుండాలి. The third enemy is spread from top to toe. కామం హిత్వా కామం హిత్వార్థవాన్ భవతి. అనగా కోరికలు అనేటువంటిది మానవుని యందు తీరేటువంటిది కాదు. The desires cannot be fulfilled totally. జీవితమంతయు కూడాను కోరికల చేతనే నిండి ఉంటున్నది. The whole life is full of desires. ఒక్కటి తీరిన తక్షణమే మరి 10 కోరికలు అభివృద్ధి అవుతుంటాయి. The satisfaction of one desire would lead to many to follow. మానవుని యొక్క జీవితమే కోరికల యొక్క మూట. The life is the bundle of desires. ఈ కోరికలను తృప్తిపరచుకునేటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
There's none here in this world who had their desires satisfied కనుకనే fully. కోరికలు ఉండినంత వరకు కూడాను వీరికి ఏ అభిష్టం కూడాను నెరవేరదు. So long he has got the desire, he cannot be ఏ satisfied. పదార్థం కూడాను వీనికి చేజిక్కదు. He cannot have anything. కనుక మొట్టమొదట ఈ కోరికలను అదుపులో పెట్టుకోవాలి. Therefore, he must have ceiling on desire. ఏనాడు ఈ మానవుడు తన కోరికలను అదుపులో పెట్టుకున్నో అప్పుడు తన యొక్క సర్వ సంకల్పము కూడా సిద్ధింపజేస్తుంది. The moment he exercises check on his desire, he can have his plans executed. సర్వ సంపదలు కూడాను అతనికి చేకూరుతాయి. He will be successful in all. కోరికలు ఉండినంత వరకు కూడాను తన యందు ఉన్నటువంటి సంపత్తు కూడాను కోల్పోతాడు. So long they desire, the existing wealth is lost. ఇది మూడవ శత్రువు మానవునకు. This is the third enemy to mankind. ఇంకా నాలుగవది ఒకటి ఉంటుంది. Then there's fourth one. ఇది ఏ లోభం. That is greed. లోభం హిత్వా సుఖీ భవేత్. ఈ లోభము ఏనాడు ఈ మానవుని నుండి వేరవును ఆనాడే ఇతనికి సుఖము. He'll be happy if only he is free from greed. ఈ లోభత్వం మానవుని యందు ఉండినంత వరకు కూడాను తనకి ఎట్టి సుఖము కాని ఉండదు. So long he is miserly, he can never be happy. శారీర మానసిక ఆధ్యాత్మిక సుఖము ఇతనికి దూరమైపోతాడు. He will be far off from the body, physical, mental ఈ happiness. లోభత్వమును ఒక కుక్కకు పోల్చుకున్నారు. This greed is compared to that of a dog. తాను అనుభవించడు, పరులకు అందించడు. It neither enjoys nor shares. పశువులు గడ్డి తింటాయి. The cows graze grass. అట్టి గడ్డివాము పైన కూర్చున్నటువంటి కుక్క పశువులను రానివదు, తాను ఈ గడ్డి తినదు. The dog that sits on the heap of grass neither partakes nor allows other to share. అదే విధంగానే ఈ లోభి అనేటువంటి వాడు తాను భుజించడు, పరులకు అందించడు. The miserly man doesn't enjoy nor allows ఈ others. లోభిని చూస్తే లోకమంతా కూడా హీనంగా భావిస్తాయి. A miser is considered as a mean one by all. కనుకనే లోభము ఉండినంత వరకు కూడాను ఇతనికి సుఖం అనేటువంటిది కలలో కూడాను ఉండదు. So long he is miserly, he cannot dream of happiness. కనుక ప్రతి మానవుని యందు కూడాను ఈ అహంకారము, So long the ego, ఈ నాలుగు గుణములైనటువంటి యొక్క ఈ గుణములు దూరం చేసుకున్నప్పుడే మానవుడు సుఖశాంతిని పొందగలడు. if only he is free from all these four enemies, he can be happy. మొట్టమొదటిది అహంకారము, రెండవది క్రోధము, మూడవది కామము, నాలుగవది లోభము. The first one is ego, the next one is anger, the third one desire, the fourth one miserliness. నిజముగా మానవుని యందు ఈ నాలుగు కూడాను ఉండవలసినటువంటివి కాదు. These are not the four natural qualities in man. మానవుడు సాక్షాత్ దైవ స్వరూపమే. Man is the embodiment of God. సృష్టి అనగా తన యొక్క సంకల్ప స్వరూపమే సృష్టి. Creation is the manifestation of his thought. ఈ సంకల్పమునకే ప్రకృతి అని పేరు. This thought is called nature. ప్రకృతి యందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను భగవత్ సంకల్పములే ఉంటుండాలి. Therefore the one of nature should have divine thoughts. భగవద్ దివ్యమైనటువంటి సంకల్పమును లోకమునకు ప్రచురించే నిమిత్తమై మూర్తి భవించినటువంటి వాడే మానవుడు. Man is the one who should manifest the divine thought to the entire nature. మానవుని యొక్క హృదయము పాల కేంద్రము, క్షీర సాగరముగా ఉండవలసినటువంటి హృదయము ఈ మానవుని హృదయము. Human heart should be one like that of ocean of milk. పాల కేంద్రము, క్షీర సాగరముగా ఉండవలసినటువంటి మానవుని హృదయములో ఈనాడు ఈ నాలుగు ద్వేషములు కూడాను ఆవరించి ఉంటున్నాయి. That ocean of milk is full of these enemies now. ప్రాచీన ఋషులందరూ కూడాను ఈ హృదయాన్ని పాల సముద్రముగా పోల్చుకొని విష్ణువు పాల సముద్రంలో పవళించినటువంటి వాడని ఆరాధించేటువంటి వారు. The ancients compared human heart with that of ocean of milk and felt that Vishnu was reclining on it. చిరసాగర శయన నను ఓ క్షీరసాగర సేన అని వర్ణించేటువంటి వారు ఆనాటి ఋషులు. Ancient rishis praised God as the one who reclines on the ocean of milk. What's this? ఈ ప్రపంచంలో ఈ క్షీరసాగరం అనేది ఉన్నదా? Is there an ocean of milk in this ఈ world? లౌకిక ప్రపంచమునందు, భౌతిక ప్రపంచమునందు, ఈ యొక్క కార్తీకమైనటువంటి తత్వం నందు ఈ క్షీరసాగరం మనకు ఏనాడు కూడా కనిపించదు. Today in this physical world, you don't find any ocean of milk anywhere. కానీ
ఉన్నది ఆ క్షీరసాగరము. Yes, it exists. ఎక్కడ? Where? ప్రతి మానవుని యొక్క హృదయమే క్షీరసాగరము. Every human heart is the ocean of milk. ఈ హృదయమునందే శ్రీమన్నారాయణుడు శయనించి ఉంటున్నాడు. It's only in this heart God reclines. కనుకనే భగవంతుని హృదయవాసి అని కూడా మరొక రీతిగా వర్ణిస్తూ వచ్చారు. So God also is described as the one indweller in heart. హృదయం కూడాను భగవంతుని మందిరమే. Every human heart is the temple of God. అట్టి భగవంతుడు ఉండేటువంటి ఈ క్షీరసాగరం నందు ఈ దుర్గుణములు అనేటువంటి యొక్క మకర తిమింగలాలు ప్రవేశించకూడదు. In that human heart, which is the ocean of milk, the center of God, should not give scope for variety. కనుకనే ఈనాడు కలి ప్రభావం చేత ప్రతి మానవుని హృదయం నందు కూడాను రాగద్వేషం అనేటువంటి మకర తిమింగలమును చేరటం చేతనే ఇది క్షీరసాగరము కాక క్షారసాగరంగా మారిపోయింది. Therefore, in this Kali age, the ocean of milk is full of anger and hatred and jealousy. Therefore, it has become one of poison. క్షారసాగరము సాల్ట్. It is one of salt saline. ఇలాంటి క్షారసాగరమును ఈనాడు మనమే మనం అభివృద్ధి గావించుకుంటున్నాము. The saltish ocean is the one of our own making. పవిత్రమైనటువంటి హృదయం క్షీరసాగరంగా ఉండవలసినటువంటిది. ఈ క్షీరసాగరం పైన భగవంతుడు పవళించవలసినటువంటిది. In fact, the ocean of milk is sacred, giving place for God to recline. కనుకనే ఈనాడు క్షారసాగరంగా మారిపోవటం చేతనే ఎవరు కూడాను దానిని ముట్టలేకుండా పోతున్నారు, గోరలేకుండా పోతున్నారు. Now as it's full of salt, no one would ever touch, not taste. మెడ్రాస్కు బొంబాయికి చాలా సమీపంలోనే ఉంటుండాది గొప్ప సముద్రము. Mighty ocean is very close to Bombay. ఎవరైనా ఒక్క చుక్కైనా త్రాగగలుగుతున్నారా? Can anyone drink a drop? కారణం ఏమిటి? What's the reason? ఆ నీటి యొక్క రుచి కేవలము ఉప్పుతో కూడినటువంటిది. Because the taste is saltish. కాన మనలో ఈ దుర్గుణములు ప్రవేశించడం చేతనే ఇది క్షీరసాగరము క్షారసాగరంగా మారిపోతున్నాయి. Because of these bad qualities, the ocean of milk has to become the ocean of salt. అందువల్లే ప్రాచీన పురుషులంతా కూడాను ఆగమానాం దేవతాః గమనాం రాక్షసాః అని ప్రార్థించేటువంటి వారు. అనగా ఆగమానాం దేవతాః, ఓ దేవతలారా మాలో ప్రవేశించండి, మాలో ప్రవేశించండి అని ప్రార్థించారు. The ancient used to pray, "O gods, enter into us." ఆగమానాం రాక్షసాః, రాక్షసాః, ఓ రాక్షసులారా మా నుండి మీరు వెలువడిపోండి.